వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. ఐసెట్కి సంబంధించిన సెకండ్ పేజ్. సో సెకండ్ పేజ్ అనేది ఫైనల్ పేజ్ మనకి ఐసెట్ వాళ్ళకి యాజ్ పర్ ద గివెన్ టైం టేబుల్. ఐసెట్ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన టైం టేబుల్ మీ స్క్రీన్ మీద చూస్తున్నారు. సో ఫస్ట్ పేజ్లో కౌన్సిలింగ్ మొత్తానికి అటెండ్ కాని వాళ్ళు, ఫస్ట్ పేజ్లో కౌన్సిలింగ్ మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ పేజ్ ఇస్ ద ఫైనల్ పేజ్. మళ్ళీ చెప్తున్నా, సిపి గెట్ లెక్క 3 పేజ్లు అనేవి ఉన్నాయి ఐసెట్లో. సో ఫైనల్ పేజ్ సెకండ్ పేజ్లో మీరు ఏం చేయాలంటే ఆన్లైన్ స్లాట్ బుకింగ్, ఓకేనా, ఆన్లైన్ స్లాట్ బుకింగ్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్, స్లాట్ బుకింగ్ ఫర్ సెలక్షన్ హెల్ప్ లైన్ సెంటర్. మీరు వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎవరెవరైతే ఫస్ట్ పేజ్లో మొత్తానికే కౌన్సిలింగ్ కూడా చేసుకొని వారు ఉంటే వాళ్ళు సెకండ్ పేజ్లో ఫస్ట్ కౌన్సిలింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎలిజిబులా కాదా తెలియాలి కదా. ఫస్ట్ మీకు ర్యాంక్ వచ్చింది కానీ మీరు డిగ్రీ పాస్ అయ్యిర్రా ఫెయిల్ అయ్యిర్రా, అసలు మీకు డిగ్రీ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది తెలియాలి కదా. అందుకే ఫస్ట్ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలి అంటే 8వ తారీఖు ఇచ్చారు, ఓకేనా. సెప్టెంబర్ 8కి స్లాట్ బుక్ అనేది చేసుకోవాలి. సో సెప్టెంబర్ 8కి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. సో స్లాట్ బుకింగ్ చేసుకున్న క్యాండిడేట్కి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో మీకు ఎక్కడ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది అనేది మీరు స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు డబ్బులు కడతారు కదా. డబ్బులు కట్టి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ బుకింగ్లోనే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. మీకు దగ్గర ఉన్న హెల్ప్ లైన్ సెంటరు పెట్టుకొని ఒక రోజు అంటే సెప్టెంబర్ 9 ఉంది, సెప్టెంబర్ 9 రోజు ఏ టైం ఉంటే ఆ టైంకి బుక్ చేసుకొని వెళ్ళాలి. ఓకే, సెప్టెంబర్ 8కి స్లాట్ బుకింగ్ డబ్బులు కట్టి బుక్ చేసుకోవాలి. సెప్టెంబర్ 9 ఒకటే రోజు టైం ఉంది, ఆ రోజే మీకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఎవరెవరైతే ఫస్ట్ పేజ్లో మొత్తానికే కౌన్సిలింగ్ చేసుకొని వాళ్ళు సెకండ్ పేజ్లో చేసుకోవాలి. అండ్ కొంతమంది ఉంటారు ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ కౌన్సిలింగ్ అయిపోయింది, ఓకే, ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ కౌన్సిలింగ్ అయిపోయింది కానీ సీట్ రాలేదు, ఓకే, ఫస్ట్ పేజ్లో సీట్ రాలేదు. మీరు మళ్ళీ కౌన్సిలింగ్ చేసుకోవాలని అవసరం లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఎక్కడుంది ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్, సెప్టెంబర్ 9, 10 డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ సెప్టెంబర్ 9కి 10కి లాగిన్ అయ్యి చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ పేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లోనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది. మీ సర్టిఫికేట్లు వెరిఫై అయిపోయినాయి, మీకు వెబ్ ఆప్షన్స్కి లాగిన్ అయింది కానీ ఫస్ట్ పేజ్లో సీట్ రాలేదు. సెకండ్ పేజ్లో సీట్ ట్రై చేసుకోవాలనుకుంటే సెప్టెంబర్ 9, 10 డైరెక్ట్ లాగిన్ అయ్యి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ పేజ్లో అనుకున్న సీట్ రాకపోతే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే డబ్బులు కట్టి ఆన్లైన్లో మీకు ఎంతైతే డబ్బులు ఉన్నాయో అంత డబ్బులు మీరు ఆన్లైన్లో కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే అదే ఆన్లైన్లో డబ్బులు కట్టాలంతే. సో ఆన్లైన్లో డబ్బులు కట్టి ఆ సీట్ కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ సెకండ్ పేజ్లో దానికంటే మంచి సీట్ కోసం వెబ్ ఆప్షన్స్ సెప్టెంబర్ 9, 10 డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పేజ్లో కౌన్సిలింగ్ చేసుకొని వాళ్ళు మాత్రమే ఇప్పుడు సెకండ్ పేజ్లో డబ్బులు కట్టి ఫస్ట్ కౌన్సిలింగ్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకొని సెప్టెంబర్ 8 స్లాట్ బుక్, సెప్టెంబర్ 9 కౌన్సిలింగ్ చేసుకొని సెప్టెంబర్ 9 మీ కౌన్సిలింగ్ అయిపోతే మీ సర్టిఫికెట్లు అన్నీ వెరిఫై అయిపోతే అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సెప్టెంబర్ 9 రోజే నైట్ వరకు పెట్టుకోవచ్చు, లేదంటే సెప్టెంబర్ 10కి పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. కౌన్సిలింగ్కి మీ దగ్గర ఉన్నాయి అన్నీ తీసుకుపోర్రి, 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్, లాంగ్ మెమోస్, సెమిస్టర్ వైజ్ మెమోస్ ఏది ఉంటుంది, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, మొత్తం అన్ని స్టడీ సర్టిఫికెట్లు, సో టీసీ, డిగ్రీ టీసీ మీ దగ్గర ఏముంటే అవి తీసుకోపోర్రి. ఇక లేదు అంటే ఏం చేయలేం కదా, టైం లేదు కాబట్టి ఆ టైం వరకు అన్నీ సెట్ చేసుకోర్రి, ఉన్నాయి అయితే తీసుకొని పోర్రి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోతుంది. నెక్స్ట్ 10th రోజు అయిపోతుంది మనకు డేటు. ప్రొవిజనల్ అలాట్మెంట్ సెప్టెంబర్ 13th ఉంది. సెప్టెంబర్ 13th ఆన్ ఆర్ బిఫోర్ సెప్టెంబర్ 13th రోజు రావచ్చు, లేదా సెప్టెంబర్ 12 రోజు రావచ్చు. 12 or 13 అలాట్మెంట్ అవుతుంది. అలాట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏముంటుంది, ఇక పేయింగ్ ట్యూషన్ ఫీజ్ అంటే అలాట్మెంట్ అయిన తర్వాత పేయింగ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. సో డబ్బులు కట్టాలి. అలాట్మెంట్ అయిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్లో డబ్బులు ఉంటాయి, ఎంతో కొంత ఉంటుంది. ఆ డబ్బులు కట్టి సెప్టెంబర్ 15th లోపు పోయి కాలేజీలో జాయిన్ కావాలి, ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిండు, సెప్టెంబర్ 15 and 16 2 days లోపు పోయి కాలేజీలో జాయిన్ కావాలి, ఓకేనా. డబ్బులు కట్టాలి, సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి ఫస్ట్ ఆన్లైన్లో. డబ్బులు కట్టి ఆ కట్టిన రిసిప్ట్ అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్ తీసుకొని రిమైనింగ్ ఆల్ సర్టిఫికేట్స్ తోటి రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్, మీది ఎక్కడ అలాట్ అయిందో ఆ కాలేజ్కి సెప్టెంబర్ 15, 16 2 days టైం ఇచ్చిండు. ఈ 2 daysలో మీరు పోయి జాయిన్ కావాలి, ఓకే. ఇక సెప్టెంబర్ ఫస్ట్ పేజ్లో ఐసెట్ ఫస్ట్ పేజ్లో, ఐసెట్ సెకండ్ పేజ్లో ఎక్కడ సీట్ రాకపోయింది అనుకో స్పాట్ అడ్మిషన్లు ఉంటాయి. అంటే మేనేజ్మెంట్ కోటాల మనకి సీట్ వస్తే స్కాలర్షిప్ రాదు గవర్నమెంట్ నుంచి, 2 yearsకి కోర్స్ ఫీజు మీరే కట్టుకోవాలి. ఇవి ఓన్లీ ప్రైవేట్ కాలేజీలలోనే ఉంటాయి. సో ఎంబీఏ, ఎంసీఏ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్. సో ఏదన్నా ప్రైవేట్ కాలేజ్ బయట ఉంటే మీరు పోయి అక్కడ సీట్ అనేది కొనుక్కోవాలన్నట్టు. ఫస్ట్ పేజ్లో సెకండ్ పేజ్లో సీట్ రాలేదు, అప్పుడు ఏం చేయాలి,
ఏదైనా డబ్బులు ఎక్కువ ఉంటే, డబ్బులకు ప్రాబ్లం లేదనుకుంటే, మీకు డబ్బులు ప్రాబ్లం కాదనుకుంటే ఏదైనా ప్రైవేట్ కాలేజీలో పోయి మాట్లాడుకొని జాయిన్ కావాలి. స్కాలర్షిప్ అప్లికేషన్ ఉండదు, స్కాలర్షిప్ రాదు, మీరు మొత్తం మీ ఫీజు మీరు కట్టుకోవాలి, ఆ కోర్స్ ఫీజు. ఓకే, స్పాట్ అడ్మిషన్లు ఎప్పుడు? సెప్టెంబర్ 15. ఓకే, సెప్టెంబర్ 15 అయితే మనకి స్పాట్ అడ్మిషన్లు ఉంటాయి. సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ వచ్చేసి సెప్టెంబర్ 13 అవుతుంది కదా, 13 12 అవుతుంది. తర్వాత సెప్టెంబర్ 15 రోజు ఒకవేళ మీ సీట్ రాకపోతే ఆ ఒక రోజే ఛాన్స్ ఉంది. ఏదైనా ప్రైవేట్ కాలేజీలో పోయి మాట్లాడుకొని డబ్బులు కట్టి జాయిన్ కావాలి, అవి స్పాట్ అడ్మిషన్లు. బట్ సెకండ్ ఫేజ్లో మీకు సీట్ రావాలి అంటే ఫైనల్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో ఫైనల్ ఫేజ్లో సీట్ రావాలనుకుంటే మొత్తానికి ఫస్ట్ ఫేజ్లో రాని వాళ్ళు గివ్ మోర్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా, ఎన్ని వీలైతే అన్ని వెబ్ ఆప్షన్స్ 50 ఇస్తారా, 60 ఇస్తారా, 70 ఇస్తారా, మీ ఇష్టం. ఫస్ట్ ఫేజ్లో మొత్తానికే సీట్ రాలేదు, అప్పుడు సెకండ్ ఫేజ్లో వేరే ఛాన్స్ లేదు, ఏదో ఒకటి కావాలి. లేకపోతే సెకండ్ ఫేజ్లో కూడా రాకపోతే మళ్ళీ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వడు, లేదంటే 1 year గ్యాప్ వస్తుంది. ఇదంతా లొల్లికంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ మొత్తానికి రాని వాళ్ళు సెకండ్ ఫేజ్లో ఎన్ని వీలైతే అన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వరు. మీకు ఎంత ర్యాంక్ ఉన్నా పర్లేదు, కానీ ఎన్ని వీలైతే అన్ని ఆర్డర్ వైజ్ ఫస్ట్ మీకు నచ్చినవి పెట్టుకోరు, దగ్గర ఉన్నవి పెట్టుకోరు, తర్వాత అన్నీ ఎక్కువ పెట్టుకోరు, 50, 60, 70 వెబ్ ఆప్షన్స్ ఇవ్వరు, ఏం కాదు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మొత్తానికే సీట్ రావాలి, సెకండ్ ఫేజ్లో ఏదో ఒకటి రావాలి కదా, అట్లా. ఇక ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఆ డబ్బులు కట్టుర్రి, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయుర్రి, చేసి సెకండ్ ఫేజ్ దానికంటే మంచి ట్రై చేసుకోరు, దానికంటే మంచిది ట్రై చేసుకోరు. ఇక ఫస్ట్ ఫేజ్లో మొత్తానికి సెల్ఫ్ రిపోర్టు, లైక్ ఫస్ట్ ఫేజ్లో ఆన్లైన్లో మీరు స్లాట్ బుక్ చేసుకోలేదు, మీరు ఆఫ్లైన్లో పోయి స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్లు వెరిఫై చేసుకోకపోతే ఫస్ట్ ఇప్పుడు మీ సర్టిఫికేట్లు స్లాట్ బుక్ చేసుకొని వెరిఫై చేసుకోరు. ఓకే, సరే మరి ఉంటా, సైనింగ్ ఆఫ్. అందరికీ ఆల్ ది బెస్ట్, ఎవరెవరికైతే సీట్స్ వచ్చినాయో. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఐసెట్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్గా కనుక్కోరు. ఓకే, మీకు ఎనీథింగ్ ఇన్కమ్ గురించి కానీ, అలాట్మెంట్ ఆర్డర్ గురించి కానీ, డబ్బుల గురించి కానీ డౌట్ ఉంటే రేపు ఇప్పుడు మార్నింగ్ 10 తర్వాత 10, 11, 12 డే టైంలో మీరు హెల్ప్ లైన్ నెంబర్కి ఐసెట్లో మీరు కనుక్కుంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకే, డన్, బాయ్.